మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరో అయిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత హీరోగా చిరంజీవి లైఫ్ ఇచ్చిన మంచి మంచి హిట్ స్టోరీలను, దర్శకులను, నిర్మాతలను తెచ్చిపెట్టింది మాత్రం మావయ్య, అల్లు రామలింగయ్య, బావుమర్ది అల్లు అరవింద్ అనే చెప్పాలి. సినిమాలో చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా చాలా రోజుల వరకు రికార్డు స్థాయిలో ఆస్తులను కూడబెట్టింది లేదు. అందరి హీరోల వల్లనే చిరంజీవికి కూడా అంతే సంపాదన ఉండేది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున సలహాతో బిజినెస్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. నాగార్జున బలవంతం మీదే మా టీవీలో పెట్టుబడులు పెట్టిన చిరంజీవి మా టీవీ అమ్మకం ద్వారా దాదాపు 3,000 కోట్ల లాభం వచ్చింది. అప్పటి నుండి చిరంజీవికి వ్యాపారంలో బాగా కలిసి రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత చిరు రాజకీయాల్లోకి రావడం, చరణ్ విమానాశ్రయ సంస్థ ప్రారంభించడం, అపోలో ఆసుపత్రిలో పార్ట్నర్షిప్ తీసుకోవడం వంటి కారణంగా చిరు కుటుంబ ఆస్తి దాదాపు 10,000 కోట్లకు పైనే ఉందని సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.